నీకు పెళ్ళైన రోజే చెప్పాను, నువ్వు ఇంటికి నౌకరువే కానీ నాకు ఈ జన్మలో మొగుడు కాలేవు. వెళ్ళిక్కడి నుంచి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఇంకొక్కసారి నా గదిలోకి అడుగు పెట్టావంటే నువ్వు శాశ్వతంగా ఇంటినే మర్చిపోతావు. ఏమిటే నువ్వు అతనితో అన్న మాటలు? నువ్వేమన్నా రంభం అనుకుంటున్నావా? నీకంటే అందగత్తెలు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారే. బలవంతంగా తాళి కట్టిన వాడితో బలవంతంగా కాపురం కూడా చేయమంటావా? భర్తకు దూరమైన ఇల్లాలు కంచెలేని చేను లాంటిదే. ఎంతమంది రాజీపడి కాపురం చేయటం లేదు? మీ అక్కకు ద్వేషించే మొగుడు దొరికితే నీకు ప్రేమించే భర్త దొరికాడే. అర్థం చేసుకుని కాపురాన్ని సర్దిద్దుకుంటావో, వ్యర్థం చేసుకుని నీ జీవితానికి అర్థం లేకుండా చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మగారు, నువ్వు నన్ను ఇలా అమ్మగారు అని పిలిచినంత కాలం అది నిన్ను మొగుడుగా చూడదురా. 4 తన్నే కాపురం చెయ్యి. ఏంటి మా అమ్మ చెప్పింది కదా లోపలికి వచ్చేసావా? తలుపు మూసింది తన్ని కాపురం చేయడానికి కాదు, పీటల మీద పెళ్లి చెడిపోయిందన్న బాధతో ప్రాణాలు తీసుకుంటావని ఒకనాడు ఇదే 4 గోడల మధ్య నీ మెళ్ళో తాళి కట్టాను. అది తప్పని తెలుసుకున్నాను. నీ మెళ్ళో కట్టిన తాళి తెంచి పారేసి పీటల మీద నుంచి వెళ్ళిపోయిన ఆ పెళ్లి కొడుకుతోనే మళ్ళీ నీ పెళ్లి జరిపిస్తాను. అంటే నాకు మళ్ళీ వద్దు, ఇప్పుడేం చెప్పద్దు. శనివారం దాకా టైం ఇస్తున్నాను. ఆ లోపు నీ నిర్ణయం చెప్పు. చెప్పకపోతే శనివారం వచ్చిందనుకో, నీకింతకు ముందే చెప్పాను, నేను విచిత్ర బంధంలో ఏఎన్ఆర్ నవ్వుతాను, నువ్వు వాణిశ్రీ అవుతావు. శనివారం వచ్చిందంటే నిజంగానే రేప్ చేస్తాడా? ఏంటి? కోళ్ల ఫామ్ తాళాలు దిండి కింద ఉన్నాయంటేను. కంగారు పడ మాకు, ఇంకా శనివారం రాలే. శనివారం వస్తే నిజంగా ఈరోజు గురువారం, శనివారం ఎల్లుండి. గుర్తుంది, జాకీ కోసం వచ్చా. లారీ టైరు లేపటానికి చిక్కావు చేతిలో చిలకమ్మ. ఇవాళ శుక్రవారమేగా. శనివారం రాకముందే మన కొంపలోకి శని ప్రవేశించింది. జైలు పాలైన మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలంటే మనిద్దరం కలిసిపోయినట్టుగా నటించాలి. నేను నటించరా? నటించకపోతే శనివారం రాకముందే నిన్ను రేప్ చేస్తా. రేపు ఎల్లుండి కాదు, రేప్. ఏంటి? రేప్. అదే. డ్రైవర్ పోనే. ఏంటి ఆగిపోయావు? రా. నిన్ను రేప్ చేసి నా పెళ్ళాన్ని చేసుకోనా? నవ్వుతూ నా పెళ్ళంగా నటిస్తూ మీ నాన్న దగ్గరకు వస్తావా? ఏదో ఒకటి తీర్చుకో. మా నాన్న దగ్గరకు వస్తాను, నవ్వుతూ వస్తాను. అది మొగుడు కావాలిలో చిరంజీవి లెవెల్లో నేను నడుస్తాను. సంపూర్ణ రామాయణంలో సీతాదేవి లాగా నువ్వు నడు, నవ్వుతూ నవ్వుతూ. పద. అవును మామయ్య, మా నాన్నను తలకిందులు చేసైనా సరే నేను ఈ కేసు గెలుస్తాను. నవ్వు. హలో బ్రదర్. జగన్, నువ్వు లీలా? అవును బాసు. అవునా? అమ్మో,
అయితే ఇక నుంచి నిన్ను ఒరే జగం అని పిలవకూడదు, ఏమండి అల్లుడు గారు అని పిలవాలన్నమాట. అమ్మాయ్యా బాసు, నువ్వెప్పుడు ఇట నవ్వుతూ ఉండు, ఆల్ హ్యాపీ చేస్తా. అలాగే టైం అయింది పద. అలాగే.